పట్నంలో రోడ్లు ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే ఇంతింత ఎడలు కనిపిస్తుంటాయి. అదే బండ్లన్నీ రోడ్ల మీదకి వస్తే పిల్లబాట లెక్కనే మారిపోతుంటాయి. అందుకే ట్రాఫిక్ తిప్పలు తగ్గియాలని సర్కార్ వాళ్ళు అప్పటికప్పుడు అవసరం ఉన్న చోట ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కడుతూనే ఉన్నారు. అన్నట్టు ట్రాఫిక్ అంటే యాదకొచ్చింది. ఫలక్నామా ఫ్లైఓవర్ బ్రిడ్జి చాలైందట. పాన్రట్ల పోయి చూసేసొద్దాం. మొత్తానికి ఫలక్నామా ఫ్లైఓవర్ బ్రిడ్జి చాలైంది. మంత్రి పొన్నాన్ సారు పెద్ద సుట్టం లెక్క హాజరుపడి పరదా గుంజితే ఓపెనింగ్ కార్యానికి మేయర్ విజయలక్ష్మి మేడం, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓఐసీ సారు, మున్సిపల్ కమిషనర్ కర్ణన్ సారు, ఇంకా పాత బస్తీ ఎమ్మెల్యేలు లీడర్లు కూడా హాజరుపడ్డారు. అయితే సికింద్రాబాద్ కెంచి ఫలక్నామా పోయే బ్రిడ్జికి సమానంగా పడ్డది ఈ కొత్త బ్రిడ్జి. ఉన్న పాత బ్రిడ్జిని కొత్త పాత చేసి దాని పక్కెమ్మటే ఈ కొత్తది కట్టిర్రు. అట్లా మున్సిపాలిటోళ్ళు కొత్తగా కట్టిన బ్రిడ్జి చేయంక బార్కస్ జంక్షన్ కెంచి ఫలక్నామా బస్ డిపో, రైల్ స్టేషన్ ఇంకా చార్మినార్ దిక్కు పోయేటోళ్లకు తోవ సాఫ్ అయింది. ఇన్నొద్దులు ఇరికిరుకు రోడ్డు, దానికి తోడు ట్రాఫిక్. ఇక సిగ్నల్ పడితే గంటల కమానం ట్రాఫిక్ జాము. అబ్బో చిన్నగా లేకుండే అవస్థలు. కానీ కొత్త ఫ్లైఓవర్ పుణ్యమా అని ఇక బాధలు తప్పినాయి. దీంతోని బండ్లు రయ్య రయ్య ఉరుకుతున్నాయి. అన్నట్లు ఖర్చు కూడా బాగానే అయ్యిందులో. మొత్తం 52 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాఫిక్ తిప్పల తీసుడే టార్గెట్ అన్నట్లు రువ్వడి మీద పనిచేసిరట అధికారులు. అందుకే పని చాలు చేసిన కాడ నుంచి బ్రిడ్జి కొలాయించేదాకా పనులు ఎన్నడూ ఆగలేదు. అందరూ మంచిగా పనిచేసిర్రు. పనులు కూడా దబ్బిన్నే ఒడిపించినామని మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. మొత్తానికి ఏళ్ల కమానం బ్రిడ్జి లేక నానా అవస్థలు పడ్డ మాకు గరంది బాపింది సర్కారు అని తారీఫ్ చేసుకుంటూ పోతుర్రట అటు దిక్కు ప్రయాణం చేస్తున్న జనాలు.